సుసంపన్నమైనటువంటి అనుభవం ఉంది. వాళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రేమించి సమాజాన్ని మార్చాలి అనే దాకా వెళ్ళిన కుటుంబ సభ్యులు ఈ కుటుంబంలో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు బహుశా నాకు 60 ఏళ్ల పరిచయం, దాదాపు మేబీ 60 ఏళ్ల కంటే ఎక్కువ. నాకున్న జ్ఞాపకాల్లో మా మదన్ గోపాల్కు ఆయన వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు మా అత్త, ఇప్పుడు నాకు ఆమె అత్త సత్యావతి గారిని చూడడానికి మదన్ గోపాల్తో పాటు నేను కూడా వెళ్ళాను. అప్పుడు సుధాకర్ శర్మ గారు పడ్డటువంటి యాంగ్జైటీ, ఎలాగైనా ఆ మ్యారేజ్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది ఒక్క సత్యావతి విషయంలో కాదు, అందరి కుటుంబ సభ్యులు తమ చెల్లెళ్ళందరి వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లివే కాదు, వాళ్ళు స్థిరపడ్డారా, వాళ్ళు బాగానే ఉన్నారా, ఆయనకు నిరంతరంగా మొత్తం కుటుంబం తన వ్యక్తిగత జీవితం నిజానికి తండ్రి కష్టపడతాడని తాను హై స్కూల్లోనే చదువు మానేసి ఉద్యోగులకు వెళ్ళారు. చదువుకోవడానికి కొంత అవకాశం ఉండేది, కానీ తాను చదువుకొని తండ్రి మీద ఎక్కువ భారం లేకుంటే ఈ మానవీయ స్పందన, తండ్రి ఎక్కువ కష్టపడకూడదు అనేటువంటి ఈ ఆత్మీయ స్పందన ఏదైతుందో ఇదే సుధాకర్ శర్మ గారిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. మానవంగా ఆలోచించడం, ఇతరుల గురించి ఆలోచించడం, తండ్రి కష్టాన్ని గురించి ఆలోచించడం దగ్గర నుంచి ప్రారంభమై ఆయన ఎదుగుతూ కుటుంబ సభ్యులందరి గురించి ఆలోచించడమే కాకుండా మొత్తంగా సమాజాన్ని గురించి ఆలోచించే భాగంగా ఆయన ఉపాధ్యాయ ఉద్యమాల్లో కూడా సుధాకర్ శర్మ గారు వచ్చారు. సరే, నేను దాంట్లో ముందు మాటలో ఆ విషయం గురించి ప్రస్తావించాను. కానీ ఈ సందర్భంలో మనము చెప్పవలసింది 2-3 విషయాలని మాట్లాడడానికి కొంత మనము అంటే ఎక్కువసేపే మాట్లాడవచ్చు. కానీ నాకు ఇప్పుడు 11:30కి ఒక జూమ్ పబ్లిక్ మీటింగ్ ఉంది. ఇది ఛత్తీస్గఢ్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మీటింగ్ ఏదైతుందో ఇవాళ దేశంలో జరుగుతుంది.